వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ప్రపంచ ఖోఖో ట్రోఫీల ఆవిష్కరణ. 24 దేశాల నుండి 615 మంది హాజరు. 13 నుండి మ్యాచ్లు ప్రారంభం. ప్రథమ ఖోఖో ప్రపంచ కప్ విజేతలుగా నిలిచే పురుషులు, మహిళా జట్లకు అందజేసే ట్రోఫీలను లాంఛనంగా ఆవిష్కరించారు. పురుషుల విభాగంలో నీలిరంగు ట్రోఫీని బహూకరించనుండగా, మహిళలకు ఆకుపచ్చ రంగు ట్రోఫీని ప్రదానం చేస్తారు. ఈ మెగా ఈవెంట్లలో కనువిందు చేసే మస్కట్లకు తారా, తేజస్ అని పేర్లు పెట్టారు. భారత స్పోర్ట్స్ అథారిటీ సాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ఖోఖో సమైక్య కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుధాంశు మిట్టల్ ట్రోఫీలను ఆవిష్కరించి మస్కట్లను మీడియాకు పరిచయం చేశారు. కాగా పురుషులు, మహిళల విభాగాలలో భారత్ నుంచి రెండేసి జట్ల చొప్పున బరిలోకి దిగనున్నాయి. భారత్ ఏ, భారత్ బి 4 జట్లను ఈ నెల 8న ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఇరు విభాగాలలో 60 మంది ప్లేయర్ల చొప్పున జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ తొలి ఖోఖో ప్రపంచ కప్లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. ఇండోనేసియా కేవలం మహిళల జట్టునే పంపిస్తుండగా మిగతా 23 దేశాలు ఇరు జట్లను పంపనున్నాయి. ఈ ఖోఖో పోటీలలో మొత్తం 615 మంది క్రీడాకారులు, 125 మంది సహాయక సిబ్బంది పాల్గొననున్నారు. అయితే పాకిస్తాన్ జట్లకు ఇంకా వీసాలు మంజూరు కాలేదు. త్వరలోనే ఇది కొలిక్కి వస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు లీగ్ దశ పోటీలు జరుగుతాయి. తొలి మ్యాచ్తో భారత్, పాక్ జట్లు పోటీ పడతాయి. 17 నుంచి నాకౌట్ దశ మొదలవుతుంది. ఆ రోజు క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, 19న జరిగే ఇరు విభాగాల ఫైనల్స్ ప్రపంచ కప్ టోర్నీ ముగుస్తుంది.